మీ ఇళ్ళల్లో బకెట్లలో స్నానాలకు నీళ్లు నింపుకొని స్నానం చేస్తారు కదా. మా ఇళ్ళల్లో బకెట్ల నిండా బాంబులు ఉండేటివి. ఎప్పుడు కుండలో ఏముండేదంటే కారం పొడి ఉండేది. ఈ కారం పొడి ముఖం మీద చల్లి వెనక నుంచి తల తీసేసేటువంటి ఫ్యామిలీ మాది. మా నాయనమ్మ వాళ్ళ అత్త నడి ఊరిలో కారం పొడి పోసి కత్తి తీసుకొని నరికేసింది. ఇలాంటి చరిత్ర మా కుటుంబ చరిత్ర. యేసు ప్రభు అంటే ఎవరైనా మా వీధి గుండా వెళ్తే ఈ మాలలో దేవుడు మాదిగోల దేవుడు మనకెందుకు, వీళ్ళని ఎల్లగొట్టాలి, వీళ్ళు అమెరికా దేవుడు అని చెప్పి దూషించేటువంటి వ్యక్తులం మేము. చిన్ననాటి నుండే యేసు ప్రభు అంటే ద్వేషం, యేసు ప్రభు అంటే కోపం. ఈయన మన దేవుడు కాదు, మన దేశపు దేవుడు కాదు, ఈయన ఇంగ్లాండ్ అమెరికా దేవుడు మన దేవుడు కాదు అని చాలా సందర్భాల్లో దూషించినటువంటి వ్యక్తులం మేము. అలాగున్న మా తాతల ముత్తాతల కాలం నుండి కూడా ఏమండి చాలా ఎకరాల భూములు ఫ్యాక్షన్లో గొడవల్లో పోగొట్టుకున్నాము, జైలు పాలు అయిపోయాం. మా తాతల ముత్తాతల కాలం నుండి కూడా చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా బాబాయిలు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు గొడవల్లో. ఇలాగున్న మా ఫ్యామిలీ అంతా, మా తరతరాలన్నీ కూడా భయంకరమైన చంపుకోవడం, బాంబులు వేసుకోవడం, కత్తులు తీసుకోవడం. ఒకవేళ మీకు డౌట్ రావచ్చేమో, కావాలంటే నేను తెచ్చుకోమనుకున్న కత్తులు అవసరం అంటున్నాయి, కావాలా మీకు తీసుకురమ్మంటారా, పంపించమంటారా? 2 బాంబులు కూడా తెచ్చిపెట్టాను, ఎందుకంటే మంచి నేను ఇవ్వమంటారా? నేను తెచ్చుకున్న బాంబులు అవి కాదు, ఇదిగో ఇదే యేసయ్య వాక్యం అనే బాంబు. హల్లెలూయా. నేను తెచ్చుకున్న కత్తి యేసయ్య వాక్యం అనే కత్తి. ఈ కత్తి తెచ్చుకున్నా, ఆ కత్తులు ఎప్పుడో పోయాయి. స్తోత్రం కలుగును గాక. అలాగున మేము రక్షణ పొందక మునుపు భయంకరమైన విగ్రహారాధనతో బ్రతుకుతూ శాపగ్రస్తమైన జీవితంలో బ్రతికేవాళ్ళం. మా నాన్నగారు, మా అమ్మగారు